చాలా మంది అడుగుతున్నారు, మనం ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలా, కుమారునికి ప్రార్థన చేయాలా? ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అయోమయం. కుమారునికి ప్రార్థిస్తే తండ్రి ఏమనుకుంటాడు, తండ్రికి ప్రార్థిస్తే కుమారుడు ఏమనుకుంటాడు, వీళ్ళిద్దరికి ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు ఏమనుకుంటాడు? ఇలా ఉన్నారు. ఇలాంటి నియమము క్రైస్తవ్యంలో లేదు. ఎవరికి ప్రార్థించాలి? తండ్రికి ప్రార్థించాలా, కుమారునికి ప్రార్థించాలా అనగానే వెంటనే అందరు టకీమని చూపిస్తారు. యేసు ప్రభు పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయమన్నారు. అందరూ వెంటనే ఒక ఆధారం చూపిస్తారు, ఏంటంటే తండ్రికి ప్రార్థన చేయమని కుమారుడే చెప్పారు కదా, మరలా ప్రశ్న ఏమిటి అని. నేను అదే అడుగుతున్నాను, ప్రశ్న ఏమిటి? ఎందుకు ప్రశ్నించుకుంటున్నారు? మళ్ళీ కుమారుడు చెప్పినట్లు చేయొచ్చు కదా. కాదు సార్, అక్కడ ఇంకా ఏదో మెలకుంది. కుమారునికి ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా చెప్పండి. కొందరేమో కుమారునికి కాదు, డైరెక్ట్ గా తండ్రికే చేయాలి, కుమారుని పేరట చేయాలని కొందరు. లేదు, కుమారునికి చేసినా కుమారుడు చేస్తాడనుంది కదా అని మరికొందరు. నేను చెప్తున్నాను, ఇద్దరు ఒక కోణంలో అబద్ధం, ఇద్దరు మరో కోణంలో వాస్తవం. తండ్రికి మాత్రమే ప్రార్థించాలని కుమారునికి చేయకూడదు అన్నోడు అబద్ధం. కుమారునికి చేయొచ్చు అని చెప్పి తండ్రికి కూడా చేయొచ్చు అనే మాట చెప్పనోడు పొరపాటు. ఒకటి అబద్ధం, ఒకరు పొరపాటు. మరి నిజం